నమస్తే. రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఒక లైబ్రరీ పైన ఒక నోటీస్ బోర్డు అనేది ఉంది. దానిపైన తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎట్లా పెడతారు లైబ్రరీ పైన, మాకు స్వతంత్రం హక్కు కదా మాకు ఇది అని చెప్పి, నిరసన తెలిపే హక్కు ఉంది కదా అని చెప్పేసి నిరుద్యోగులు అందరూ చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు కులగణనకు సంబంధించి ముస్లింలను ఆ జాబితా కులగణ బీసీల నుంచి ముస్లింలను తీసేయాలి అని చెప్పి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడిన దీని అన్నిటిపైన మాట్లాడడానికి అసలు నోటిఫికేషన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. డాక్టర్ రియాజ్ సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఎందుకు సార్ అంటే లైబ్రరీలో పైన మీరు గతంలో వెళ్తే అదే లైబ్రరీలోకి వెళ్ళి మీరు అందరినీ కూడా చైతన్యం చేసి ఓట్లు వేపించి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు మీరే నోటిఫికేషన్ పెట్టడం, మీరే నోటీస్ బోర్డు పెట్టించడం ఏంటి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు సార్. రాణా ప్రతాప్ గారు ఎవరు చెప్పారు మీకు ఆ విషయాన్ని? అంటే బట్ట కాల్చి మీదేయడం అంటే ఇదే. బేసికల్గా నేను నిన్న రోజు క్షేత్ర పర్యటనలో ఉన్నాను. జిల్లాల్లో లైబ్రరీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, సైట్స్ సెలెక్ట్ చేస్తున్నాం. మొత్తం డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ, నా కార్యాలయం నుంచి కానీ, డైరెక్టర్ కార్యాలయం నుంచి కానీ ఎక్కడ కూడా లైబ్రరీస్లో చిన్న చిన్న మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోకూడదు అనే సర్కులర్ మేము ఎక్కడ ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చాలా క్లియర్ చెప్తున్నాను. జరిగింది ఏంటంటే, ఈ గ్రంథాలయాలు అనేవి ఏవైతే స్థానిక స్వపరిపాలన వ్యవస్థలు, అంటే స్థానిక సెస్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి జిల్లా ఒక ఇండిపెండెంట్ యూనిట్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఒక లైబ్రరీకి సంబంధించిన చైర్మన్ కానీ, ఆ లైబ్రరీలో పనిచేసే ఆఫీసర్ సెక్రటరీ అంటాం మేము, వాళ్ళు స్థానిక పరిస్థితుల రీత్యా లేదా పోలీస్కి సంబంధించిన ఏదైనా కాషన్స్ ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. అది స్థానిక అంశానికి సంబంధించిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీకి సంబంధించిన దాంట్లో ఎక్కడి సభలు సమావేశాలు జరపొద్దనే సర్కులర్ ఇష్యూ చేసిన దాంతో డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అట్లాగే రియాజ్ సార్కి అసలుకే సంబంధం ఉంటుంది. ఎందుకంటే చైర్మన్ కానీ అభివృద్ధి యాక్టివిటీస్ చేస్తాను, నేను అభివృద్ధి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాను. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డైరెక్టర్ కంట్రోల్ నడుస్తూ ఉంటుంది. ఈవెన్ అది ఆ సర్కులర్ కూడా డైరెక్టర్ పేరు మీద కూడా లేదు. అది లోకల్ సెక్రటరీ ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో అని చెప్పేసి కూడా నేను పొద్దుగా డైరెక్టర్ ఫోన్ చేశాను. ఎందుకు ఆ బోర్డు పెట్టాల్సి వచ్చిందని దాని మీద వివరణ వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. కాబట్టి క్లియర్గా ఏంటంటే, మేము డెమోక్రటిక్గా ఉంటాం, డెమోక్రసీని గౌరవిస్తాం. ఏ లైబ్రరీ కూడా, ఇప్పుడు మీరు చెప్పింది ఒక దగ్గర సిటీ సెంటర్ లైబ్రరీ, మొత్తం తెలంగాణలో ఉండే 600 లైబ్రరీలో మీరు ఎక్కడ కూడా అట్లాంటి బోర్డు మీరు చూడరు. అసలు సర్కిలే మా దగ్గర నుంచి ఇష్యూ కాలేదు. మరి అక్కడే పర్టికులర్గా ఇష్యూ అయ్యే బోర్డు పెట్టడానికి ఏం కారణం ఉందో దానికి సంబంధించి వివరణ ఏమని చెప్పి డైరెక్టర్ని అడిగాను. డైరెక్టర్ సెక్రటరీతో డిస్కస్ చేసి, అంటే లోకల్ ఆఫీసర్తో డిస్కస్ చేస్తాం. కాబట్టి దాన్ని గోల్ గుత్తాగా హరీష్ రావు గారు లాంటి లెవెల్లో కూడా మా మీద ఫైర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, మాలాంటి వాళ్ళ మేము ఉద్యమాల్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి మేము ఎక్కడున్నా లేకుండా పోలీస్ స్టేషన్లను మార్చిన చరిత్ర బీఆర్ఎస్ టీఆర్ఎస్ది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దుర్మార్గం ఉండదు. రియాజ్ అనేవాడు ఎప్పుడైనా విద్యార్థుల పక్షపతిగా ఉంటాడు. ఇప్పటికీ మీ ద్వారా చెప్తుందంటే, చక్కగా చదువును కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన రంగం సిద్ధమైంది. మీ సాఫల్యం, మీ శ్రమ ఏదైతే సాఫల్యం వస్తున్న విషయం చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా మీరు ఉన్నారు కాబట్టి, సో రియాజ్ సరే ఇలా పెట్టించారు. ఎందుకంటే గతంలో లైబ్రరీలోకి వచ్చి చైతన్యం చేసి మాకు అందరికి ఓట్లు వేయించుకుని ఆయన ఇలా చేయడం ఏంటి అని చాలా మంది నిరుద్యోగులు ఒక ఆందోళన. ఇవన్నీ రాణా ప్రతాప్ గారు, నేను చాలా క్లియర్గా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. బట్టకాల్సి మీదేసే ప్రయత్నం చేస్తే నేనేం చేయలేను. అసలు నిజంగా దానికి సంబంధించిన నోటీస్తో కానీ ఎక్కడ పెట్టిన ఎవరు పెట్టిన విషయం కూడా నాకు విషయాలు మీలాంటి వాళ్ళు అడుగుతూనే వెంటనే నాకు విషయం తీసేపెట్టి నేను డైరెక్టర్ ఫోన్ చేస్తాను. చేస్తే అతను ఏమన్నంటే, సార్ ఇట్లాంటిది వేరే మా డిపార్ట్మెంట్ వైపు ఎట్లా సర్కులర్ రాలేదు, ఇట్లాంటి ఇష్యూని నోటీస్ పెట్టమని కూడా మా డిపార్ట్మెంట్ ఎక్కడ హుకుం జారీ చేయలేదు. అయితే ఇవి ఇండిపెండెంట్ బాడీస్గా ఉంటాయి, ఏ జిల్లాకు ఆ జిల్లా బాడీ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ జిల్లా చైర్మన్, హైదరాబాద్ సెక్రటరీ ఆ నోటీస్ ఎందుకు పెట్టారన్న విషయం మీద వివరణ అడిగాను. ఆ వివరణ నాకు చేరిన వెంటనే మీకు చెప్తాను సార్ అన్నారు. ఇది ఇష్యూ. ఇంకోటి సార్, నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకెప్పుడు రాబోతుంది సార్? అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు గతం లాస్ట్ టైం కూడా మాతో మాట్లాడు 20,000కి సంబంధించిన నోటిఫికేషన్ రెడీగా ఉంది అని చెప్పి. సో మన రీసెంట్ గా కూడా కేబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడు. సో ఎప్పుడు రాబోతుంది నిరుద్యోగులు? ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను నాన్న ప్రతాప్, రాబోయే 8 మాసాల్లో, అంటే మార్చి 2026 వరకు 40,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే దాని ప్రాసెస్ కూడా దాదాపు ఎందుకు వస్తుంది. అందుకోసం చాలా మార్చి 2026. నేను రేపు వస్తుంది, ఎల్లుండి వస్తాను ఊహాగానాలు మాట్లాడట్లేదు. స్వయంగా నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అట్లాగే చిన్నగాం దయాకర్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసాం, డిప్యూటీ సీఎం గారిని కలిసాం. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నప్పుడు కలిసినప్పుడు వాళ్ళు ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. తెల్లారి నుంచి ఎక్సైజ్ మొదలుపెట్టారు. దానికి ఒక కమిటీ కూడా వేశారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పడం కోసం. నాకు తెలిసి 8 నెలల కాలంలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్. అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఒక 5 రోజుల తర్వాత రావచ్చు, వారం రోజుల తర్వాత రావచ్చు, 1 మంత్ తర్వాత రావచ్చు. మొత్తం మీద మాత్రం 80 మనకి 8 నెలల కాలము 40,000 ఉద్యోగాల సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. ఈ విషయం తుంగతుర్తి సభలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన విషయాలు అయినా ఆ డిపార్ట్మెంట్లో ఖాళీ వివరాలు ఆల్రెడీ టీఎస్పీఎస్కి వచ్చాయి. నాకు తెలిసి 27 డైరెక్టర్ల సమావేశం ఉంది. ఆ రోజు దీనికి సంబంధించిన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఇంకో వైపు సార్, మేము ముస్లిం కాబట్టి అడుగుతున్నా, అంటే రిజర్వేషన్ సంబంధించి కులగణన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అయితే బీజేపీ పార్టీ ఏమో ఈ కులగణనలో బీసీలలో ముస్లిం మధ్య కలపడం ఏంది, అసలు ఆ రిజర్వేషన్ ఏంది అని చెప్పి వాళ్ళ అవసరమే మేము సపోర్ట్ కూడా చేయమని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంది. మీరేమంటారు? రాణా ప్రతాప్ గారు, మనం వివరంగా మాట్లాడుకుందాం.
భారత రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళు, రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు ఎవరు రిజర్వేషన్లు వ్యతిరేకించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాస్ 4, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 4 క్లియర్గా ఏం చెప్తున్నాయంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇవ్వడం రాజ్యాంగబద్ధమే చెప్తున్నాయి. దానికి అనుగుణంగానే తెలంగాణలో మేము ఈరోజు కులగణన చేశాం. అది కులగణన మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక విద్యాపరమైన సర్వే. అది ఆ సర్వేలలో ఎవరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో వాళ్ళన్నింటినీ ఐడెంటిఫై చేశాం. వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇస్లాం ప్రాక్టీస్ చేయొచ్చు, హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, జైనిజాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, బుద్ధిజాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ సామాజికంగా వెనుకబడే వర్గాలు, కానీ సామాజికంగా వెనుకబడే వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వడం ఇప్పుడు లేదు, బ్రిటిష్ టైం నుంచే ఉంది. 1882లో హంటర్ కమిషన్ మొట్టమొదటిసారి రిజర్వేషన్లకు అనుకూలంగా వివరించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో తమిళనాడు మొట్టమొదటిసారిగా ముస్లిం సమాజంలో వెనుకబడిన వాళ్ళ రిజర్వేషన్ ఇచ్చింది. ఈరోజు బీజేపీ హుకుమత్లో ఉన్న ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ రిజర్వేషన్ నడుస్తున్నది. అందుకోసం మీ రాష్ట్రాల్లో అయితే రిజర్వేషన్ నడుస్తూ ఉంటుంది, మరి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మీకేం మంట పడుతూ ఉంది? నిజంగా ఒకవేళ మీరు నిజంగా ఈ రిజర్వేషన్లో వ్యతిరేకించాలనుకుంటే మీరు గుజరాత్లో తీసేయండి, ఉత్తరప్రదేశ్లో తీసేయండి, మధ్యప్రదేశ్లో తీసేయండి, రాజస్థాన్లో తీసేయండి, దాని తర్వాత మీరు తెలంగాణ గురించి మాట్లాడండి. అంటే అక్కడ మీరు పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్ వెనుకబడిన వాళ్ళకి ఉన్నాయి, ఇక్కడికి వచ్చేవారికి ఇబ్బంది అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే భారతదేశంలో పస్మందా ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారు. పస్మందా ముస్లింలు అంటే వెనుకబడిన తర్వాత సమయ ముస్లిమ్స్, వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక రిజర్వేషన్స్ ఉండాలని స్వయంగా ప్రధానమంత్రి అన్నారు. పస్మందా ముస్లిమ్స్ అంటే ఇక్కడ ఎవరు? గుడ్డెలుగులు ఆడించేవారు, గారెడ్ చేసేటోళ్ళు, పత్తర్పూడ్ అంటే రాళ్ళను కొట్టేటోళ్ళు, సాం పకడే అంటే పావులను పట్టేటోళ్ళు, దూదేకుల, మెహత్తర్ అంటే మనకు ఈ స్కావెంజర్స్, పరిశుద్ధ కార్మికులు, వీళ్ళకే షేక్లు, ఫకీర్లు అంటే మనకు బేసికల్గా మనకు తెలుసు. వీళ్ళకు సంబంధించిన రిజర్వేషన్స్లోనే ఈరోజు బీసీఈ ఉన్నది. మరి బీసీఈలో ఉండే వీళ్ళు రిజర్వేషన్ అర్హులు కాదని నేను పేరు చెప్పాను. ఎన్ని వెనుకబడే కులాల వాళ్ళు మీరు తెలంగాణ వాసిగా వీళ్ళందరూ గుర్తుపడతారు. వాళ్ళ సామాజిక ఆర్థిక స్థాయి ఏ రకంగా ఉండదా? అంటే పేదవాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం, సామాజికంగా వెనుకబడే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే మానవత్వాన్ని వ్యతిరేకించడం, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడం. ఈ వర్గాల గురించి ప్రధాని మోడీ మాట్లాడారు, ఈ వర్గాల గురించి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. అంటే మీరు ఉత్తర భారతదేశంలో ఈ వర్గాలను చెప్తూ ఈ వర్గాల రిజర్వేషన్స్ న్యాయం అని చెప్పిన మీరు సౌత్కి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి మాట్లాడుతుంటే మీలో ద్వంద్వ వైఖరి ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా బీజేపీ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకి. అందుకోసమే రామచంద్రరావు ఏమన్నాడు, 9th షెడ్యూల్లో చేర్చనీయం, దీన్ని మేము ఆమోదించమన్నాడు. అంటే అది రిజర్వేషన్ వ్యతిరేక అవుతుంది కదా. ఒకటే మాటలో చెప్పాలంటే పేద ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ కాల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది వాస్తవం. ఏం చెప్పబోతున్నారు సార్? అంటే ఇటు రిజర్వేషన్ సంబంధించి సో కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఏ విధంగా ముందే వెళ్ళబోతుంది? సో లోకల్ బాడీ ఎలక్షన్ ఎలాగైనా సరే పార్టీ ఇస్తుందా లేదా కంప్లీట్ గా దీని ఒక చట్టం చేసుకుని వస్తుంది? సార్ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కనిపిస్తాం సార్. చిన్న నందనం ఉన్నా కూడా దూరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కులగణన చేసాం, అసెంబ్లీ తీర్మానం చేసాం, అట్లాగే గవర్నర్ గారికి పంపి కూడా 90 రోజులు అయిపోయింది. 90 రోజుల్లో ఆమోదం పొందా కూడా ఆమోదం పొందినట్టేనే సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఆర్డినెన్స్ కోసం గవర్నర్కి రాసాం. ఇక ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి, అన్ని మార్గాలు మేము సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి కలిసి కన్వీన్ చేసేది కూడా పోయినాడు గౌరవ ముఖ్యమంత్రి. కాబట్టి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను అన్వేషించాం. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ నిలబడతాయని నమ్మకం ఉంది. ఎందుకంటే దీని వెనుక సైంటిఫిక్గా సర్వే చేశాం కదా, ఆ సర్వేలో డాటా ఉంది, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నిలబడతామని నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రాతిపదికనే పోయే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది రియాజ్ సార్ చెప్తాను. సో ప్రధానంగా ఏదైతే లైబ్రరీకి వచ్చిన నోటీస్ బోర్డు ఏదో సో దానికి మాకు అసలు సంబంధం లేదు, మా డిపార్ట్మెంట్ సంబంధం లేదు. సో దానిపై సమీక్ష చేస్తున్నా, దాని గురించి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను చెప్పి చెప్తాను. పరిస్థితి ఇంకోవైపు రిజర్వేషన్కి సంబంధించి సో ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్చే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. బీజేపీ పార్టీ కంప్లీట్గా దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అని చెప్పి రియాజ్ సార్ చెప్తున్నా. పరిస్థితి సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.